ఇప్పుడు ప్రజలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ ఎటుపోతుండే ప్రజలు కూడా పైసలు తీసుకొని ఓట్లేసు పక్కకు పడేసి నిజాయితీ పరులను ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కనీసం వాళ్ళ ఊరుకు మంచి చేసేటువంటి ఒక చదువుకున్న నిజాయితీ పరులు ఉట్టి చదువుకునే అవసరం లేదు. వానికి నిబద్ధత కూడా ఉండాలి, కమిట్మెంట్, ప్రజాసేవ చేయాలనే భావన కూడా ఉండాలి. ఏం పైసలు తీసుకోకుండా సర్పంచ్లు గెలిపిర్రు ఆయన ఇప్పటికన్నా జనాలకు చెప్తున్నా. అటువంటి ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయ వ్యవస్థలో పైసలు లేకుండా అసలు ఏం చేయలేము. వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, రోడ్ల మీదకి వస్తారు. వాళ్ళకు అర్హతకు తగ్గట్టుగా అటువంటి స్థానాలలో వాళ్ళు పోయే పరిస్థితి లేరు. ఇబ్బంది వాళ్ళు పైసలు తీసుకొని ఓట్లేసి, వాళ్ళు తాగి ఓట్లేసి, లేకపోతే నా చిన్న కొడుకో పెద్దనాయన కొడుకో నా కులపోడో నా మతపోడో అనుకొని ఓట్లేస్తే ఇవాళ వాళ్ళ పిల్లలే బజార్ పాలు కావాల్సి వస్తున్నది. వాళ్ళ మనవరు మునిమానవర్ల ప్రశ్న వీళ్ళదే ప్రశ్నార్థకం అయితే అసలు వాళ్ళ అస్తిత్వమే కోల్పోయే సిచ్యువేషన్ కాడికి తీసుకొచ్చి మన జనాలే పెడుతున్నారు, మన చదువుకున్నలే పెడతారు. 5,000 రూపాయలకు ఒక టీచర్ ఓటటమ్మ నమ్ముడు పోయింది. ఏంది ఏడున్నారు మీరు అమ్మ? 3 రోజులు 4 రోజులు కూలి పని చేసి వచ్చే పైసలు అవి చదువు చెప్పి భారతదేశాన్ని భవిష్యత్తు మీ చేతులలో పెడితే మీరు గీ పని